హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో నేనైతే ఈరోజు మార్నింగ్ ఒక పక్కన లంచ్ బాక్స్కి అయితే రైస్ పెట్టేశాను, ఇంకొక పక్కన సలాడ్ ప్రిపేర్ చేసుకోవడానికి పల్లీలు అయితే ఉడకపెట్టేశాను అనమాట. సో ఇక్కడైతే ఇంకొక పొమోగ్రానేట్ ఉంది కదా, సో లంచ్ బాక్స్కి స్నాక్స్కి అయితే తీసుకెళ్దామని చెప్పేసి దాన్ని అయితే ఒలుచుకుంటున్నాను. ఎప్పుడైనా కానీ మనము ఏదైనా ఒక హెల్తీ ఫుడ్ తింటున్నాము అని అంటే దాని వాల్యూ తెలిసినప్పుడే. నాకైతే మాత్రం నా హెల్త్ కంప్లీట్గా రూయిన్ అయిపోయిన తర్వాత, నా హెల్త్ కంప్లీట్గా పాడైపోయిన తర్వాత నాకైతే ఈ ఫ్రూట్స్ అనేవి అయితే గుర్తొచ్చాయి. అందుకు కొంచెం హెల్తీ డైట్ అయితే ఫాలో అవుదాము అని చెప్పి రోజుకొక ఫ్రూట్, కొంచెం ప్రోటీన్ ఇంటేక్, పల్సెస్ అవి అయితే నేనైతే తింటున్నాను. అది ఎన్ని రోజులు ఎంతవరకు ఫాలో అవుతానని అయితే మాత్రం నాకు తెలీదు, బట్ యాజ్ ఫర్ నౌ నేనైతే ఫాలో అవుతున్నాను. సో పక్కన ఒక పొమోగ్రానేట్ సలాడ్ లాగా ప్రిపేర్ చేసుకుందాము అని చెప్పేసి పల్లీలన్నీ నైట్ ఓవర్ నైట్ మొత్తం సోక్ చేసేసి పొద్దున్న లేసి అవి ఉడకపెట్టుకుంటే మెత్తగా అవుతాయి. సో ఈ లోపల అవి ఉడికే లోపల నేను ఇంకా ఈ పొమోగ్రానేట్ని అయితే మొత్తం నీట్గా ఒలుచుకుంటున్నాను. పొమోగ్రానేట్ తినడానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఒలుచుకోవాలంటే మాత్రం చాలా బద్ధకంగా ఉంటుంది. మెయిన్గా నాకు పొమోగ్రానేట్ నచ్చకపోవడానికి కారణమే దానికి కొంచెం టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి మనం ఒలవడానికి. ఎందుకు అని అంటే మనం ఈ బిజీ లైఫ్లో టక అని చేసుకుంటాము, కానీ ఇట్లా కూర్చొని కష్టపడి ఓపెన్ చేసి ఒలిసి అంత టైం ఉండదు. బట్ ఏంటి అంటే అవే మనకి హెల్తీ ఫుడ్ తప్పదు, ఇంకా అవి మనకి సోర్స్ ఆఫ్ ఇంటేక్ ఖచ్చితంగా కావాలి అని అన్నప్పుడు అది మనకి బద్ధకమైన ఏమైనా కానీ ఎంత పనున్నా కానీ మనం లేచి ఒలుచుకోవాలి. సో నేనైతే కంప్లీట్ చేసేసాను. ఈ లోపల పల్లీలు అయితే ఉడికిపోయినాయి. పల్లీలు కొంచెం కూల్ వాటర్తో కడిగేసి జల్లెల్లో వడపెట్టుకున్నాను అనమాట. వాటర్ అంతా ఇంకిపోవాలి. ఈ వాటర్తో మనము పొమోగ్రానేట్లో కలపకూడదు, బికాజ్ అది వాటర్ ఇది వాటర్ వాటరీ అయిపోయి పాడైపోతుంది సలాడ్ అనేది. సో నేనైతే మొత్తం వాటర్ అంతా వదిలిపోయిన తర్వాత మనం ఒలుచుకున్న పొమోగ్రానేట్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ పల్లీలు వేసేసి జస్ట్ మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం చట్పటా టేస్ట్కి చాట్ మసాలా కానీ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటారు. బట్ నేనైతే నాకు ఆ ఫ్లేవర్స్ ఇష్టం ఉండవు, ఫ్రూట్లో ఆ ఫ్లేవర్ ఇష్టం ఉండదు, అందుకే నేనైతే యాడ్ చేసుకోలేదు. ఈ లోపల మా తాతయ్య వస్తే మా తాతయ్యకి కొంచెం పొమోగ్రానేట్ ఒలిచి ఇచ్చాను. అతను నాకు అంత వద్దు ఇంతే కావాలి అంటే మళ్ళీ తీసుకొని కొంచెమే ఇచ్చేసాను. సో అట్లా కలుపుకొని ఒక బాక్స్లోకి వేసేసుకుంటే పొమోగ్రానేట్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. కానీ ఇది చేసుకునేటప్పుడు మెయిన్గా మనము పల్లీలు బాయిల్ చేసుకుంటాం కాబట్టి పల్లీలు మనము వడపెట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ అంతా పోయిన తర్వాతే పొమోగ్రానేట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇఫ్ ఎట్ ఆల్ వాటరీతో మిక్స్ చేసుకుంటే పొమోగ్రానేట్ సీడ్స్ అనేవి త్వరగా పాడైపోతాయి. ఇంకొకటి, ఇంకా లంచ్ బాక్స్కి అయితే నేను వడియాలు వేయించుకుందాం అనేసి కడాయి పెట్టేసి వడియాలకి ఎంతైతే ఆయిల్ కావాలో అంత వేసేసుకొని హీట్ అయ్యే వరకు కొన్ని వడియాలు అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత వడియాలు అయితే వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసుకున్నాను అనమాట. వైట్ రైస్ ఆల్రెడీ ఫస్టే పెట్టేశాను కదా, సో ఈ పనులన్నీ అయ్యేసరికి వైట్ రైస్ అయిపోయాయి. నెక్స్ట్ వడియాలు అయిపోయాయి, వడియాలు కూడా బాక్స్లో ప్యాక్ చేసేసుకున్నాను. ఫస్టే చేసిన సలాడ్ బాక్స్లో ప్యాక్ చేసేసాను. నెక్స్ట్ ఇంకొక బాక్స్లో ఇంకా ఈరోజు బీరకాయ టమాటో పచ్చడి అనమాట కర్రీ వచ్చి, బీరకాయ టమాటో పచ్చడి చేసేసుకొని లంచ్ ప్యాక్ చేసేసుకొని ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి చక అని చెప్పేసి రెడీ అయిపోయాయి. బికాజ్ ఈరోజు చాలా లేట్ అయిపోయింది, ఇంకా టైం లేదు. సో సింపుల్గా రెడీ అయిపోయి హెయిర్ అయితే ఒక పోనీ పెట్టేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంటేనే మధ్యలో తినేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా తినేసి కంప్లీట్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయా. ఆఫీస్ ఇంకా మీటింగ్ జరుగుతుంటే ప్రిపేర్ చేసిన సలాడ్ అయితే తీసుకెళ్ళాను కదా, 11:45, 12కి ఆ టైంలో ఆకలేస్తే తినేసాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.